అయితే కాటా శ్రీనివాస్ ఆరోపణలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఖండించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఆధారాలుంటే బయట పెట్టాలని సూచించారు. మైనింగ్ విషయంలో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. తాము బీఆర్ఎస్ లో చేరలేదని స్పీకర్ తీర్పిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాటా శ్రీనివాసరావు నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనతున్నారు. మహిపాల్ రెడ్డి గారు, నిన్న కాటా శ్రీని చేసినటువంటి ఆరోపణ ఎట్లా చూస్తారు? మీ అందరికీ తెలుసు, ఇప్పుడు 1 అవర్ నుంచి మీ ముందు పెట్టిన ఆయన చేసిన ఆరోపణలు పూర్తి స్థాయిలో ఖండించి, ఆయన చేసిన మాటలన్నీ ఫేక్ మాటలని, బట్టబాజ్ జూటబాజ్ మాటలని మీకు అన్ని ఆధారాలతో ముందు పెట్టడం జరిగింది. ఎప్పుడైనా ప్రెస్ ముంగట మాట్లాడేటప్పుడు, ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ఆధారాలతో రండి, దేనికైనా సిద్ధమే. మీరు మైనింగ్ కు సంబంధించి 340 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టారు అంటూ చేసినటువంటి ఆరోపణల పైన ఏమంటారు? అది పడ్డది 30 కోట్లు, పెనాల్టీ వేసింది 300 కోట్లు, 10 టైమ్స్. 30 కోట్లకు అట్లా 500 మందికి రాష్ట్రంలో పెనాల్టీ వేయడం జరిగింది. మాకు కోర్టు ఏం చేసింది, 3 వారాల లోపల మాకు రీసర్వే చేయమన్నది. 3 వారాల లోపల రీసర్వే చేయకుండా అధికారులతో ప్రెషర్ వేసి, జిల్లా మంత్రి ప్రెషర్ వేసి దాన్ని సర్వే చేయకుండా అణిచిపెట్టి ఈరోజు పెనాల్టీ ఒక 1 టైం సెటిల్మెంట్ జీవో తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు 52 కోట్లు వేసింది. అదంతా మాఫీ చేసి మేమేం చేసినాము, అది కట్టము, రీసర్వే చేయండి, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కొట్టిన కోరేది మేము ఎంత కొట్టినా ప్రూఫ్ చేయండి, మేము అతను తప్పు జరిగితే దానికి ఎంత పెనాల్టీస్ అంత కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి చాలాసార్లు పోయిందో ముఖ్యమంత్రి నోటీసులు కూడా పెట్టడం జరిగింది. అది చేయక మీరు కట్టండి, కట్టిన తర్వాత సర్వే చేస్తాం, సర్వే చేసి మీకు ఏమాత్రం తప్పు జరగకపోతే పైసలు రిటర్న్ ఇస్తాం, తప్పు జరిగితే రికవరీ పెట్టుకుంటామని అన్నారు. అది అట్లా కాదు, సర్వే చేయండి, సర్వే చేసిన తర్వాత కట్టడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినాం అన్నమాట. అది విషయం. దేశంలో ఎక్కడ ఏ ఎమ్మెల్యే పైన లేనన్ని అవినీతి ఆరోపణలు కేవలం గూడెం మహిపాల్ రెడ్డి పైనే ఉన్నాయంటూ కూడా నిన్న శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి. మంత్రి మీద నిన్నమని వచ్చింది ఏంది మరి? అది దేశంలో ఎక్కడ లేవా? మా మీద ఎక్కడ ఒక్కటి చూపి ఒక్కటి ఆధారాలు ప్రూఫ్ చేసి తెల్లబడ్డలు చింపుకొని నల్లబడ్డలు వేసుకొని తిరుగుతా మొత్తం మళ్ళీ రాజకీయాల జోలికోనిగా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడము అది తప్పు మాట. అది ఒక ముఖ్యమంత్రిగా ఏ పనికైనా వెళ్ళొచ్చు ఒక శాసనసభ్యుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పి స్పీకరు గవర్నమెంటే డిక్లేర్ చేసి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చేరినాం? మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్లో ఉన్నాం. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబడి పనిచేసేది లేదు. మనం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వర్గం, బీఆర్ఎస్ కార్యకర్తలు నా సోదరులతోనే పనిచేసి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్ నా స్థాయి కాదు కాబట్టి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ వస్తే నేను చర్చకు సిద్ధమంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కమరపర్సన్ మురార్కు